రెడీ అందరికీ నమస్కారం. మన తెలంగాణ స్టేట్ ఆనరబుల్ సీఎం గారు డైరెక్షన్ ప్రకారం మన ఎంటైర్ స్టేట్లో లాస్ట్ 1 month ప్రతి జిల్లాలో ప్రతి కమిషనరేట్లో యాంటీ గాంజా ఆపరేషన్ జరుగుతుంది. ఈ సందర్భంలో మన హైదరాబాద్ సిటీ పోలీస్ టాస్క్ ఫోర్స్ తర్వాత ఈస్ట్ జోన్ పోలీస్కి ఒక జాయింట్ ఆపరేషన్లో ఈరోజు ఒక ఇంటర్ స్టేట్ నార్కోటిక్స్ కాంట్రాబ్యాండ్ డ్రగ్ గాంజా పెడ్లర్స్ ఒక మేజర్ గ్యాంగ్కి డిటెక్షన్ జరిగింది. ఈ సందర్భంలో ఇప్పటివరకు 2 personsకి అరెస్ట్ కూడా జరిగింది. ఈ ఎంటైర్ ర్యాకెట్లో నర్సీపట్నం ఆంధ్రప్రదేశ్ నుంచి అహ్మద్నగర్ మహారాష్ట్ర ఇది ఒక మేజర్ రూట్ ఉంది గాంజా స్మగ్లింగ్కి. నర్సీపట్నం ఆల్మోస్ట్ ఈస్టర్న్ కోస్ట్ అండ్ అహ్మద్నగర్ మహారాష్ట్ర అంటే ఆల్మోస్ట్ వెస్టర్న్ కోస్ట్. మ్యాప్ ఉందా ఇక్కడ? మ్యాప్లో చూపించండి ఒకసారి. ఈ మ్యాప్లో మీరు చూడండి, ఇది ఎంటైర్ నర్సీపట్నం కంప్లీట్లీ బే ఆఫ్ బెంగాల్ ఇక్కడ చింతపల్లి సైడ్ ఉంది. ఫ్రమ్ దేర్ రోడ్ మార్గ్ ద్వారా మీరు చూపించండి రాజమండ్రి, విజయవాడ, సూర్యాపేట్, హైదరాబాద్, హుమ్నాబాద్, గుల్బర్గా, షోలాపూర్, అహ్మద్నగర్ అండ్ అహ్మద్నగర్ నుంచి పూణే, ముంబై, నాసిక్ ఇవన్నీ మార్కెట్ ఉన్నాయి. మెజారిటీ ట్రాన్స్పోర్టేషన్ ఇదే రూట్లో పోతుంది. ఈ ఎంటైర్ రూట్లో కొన్ని పిల్ఫరేజ్ పాయింట్స్ ఉన్నాయి. సపోజ్ ఒక ఢాబాలో లారీ పార్కింగ్ టైంలో కొంతమంది లోకల్ పర్సన్కి ఇన్వాల్వ్మెంట్ ద్వారా ప్రతి ట్రిప్లో పిల్ఫరేజ్ కూడా జరుగుతుంది. ఇదే పిల్ఫరేజ్ ప్రోడక్ట్ హైదరాబాద్కి వస్తుంది. ఇదిలో జహీరాబాద్ కూడా ఒక ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది. ఈ సందర్భంలో డీటెయిల్లో చెప్తాను ఇప్పుడే. ఒక DCM టాటా వెహికల్కి సీజర్ జరిగింది అండ్ ఇప్పటివరకు ఇంట్రోగేషన్ ప్రకారం 6 times ఈ వెహికల్కి ఈ స్మగ్లింగ్లో యూజ్ చేశారు అఫెండర్ ఫ్రమ్ ఆంధ్ర టు అహ్మద్నగర్ ఇన్ మహారాష్ట్ర. అండ్ ప్రతి ట్రిప్లో యావరేజ్ 200 to 400 kg ఆఫ్ గాంజాకి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. ఈరోజు ఈ ఆపరేషన్లో మన నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ టీమ్ తర్వాత మలక్పేట్ ఈస్ట్ జోన్ పోలీస్ కలిసి ఆపరేషన్ చేశారు. అండ్ నియర్ మూసారాంబాగ్ క్రాస్ రోడ్ మలక్పేట్ ఏరియాలో ఈ వెహికల్కి డిటెన్షన్ జరిగింది. వెహికల్ నంబర్ MH20EL1473 అండ్ సీజర్ అమౌంట్లో 10 bags ఆఫ్ గాంజా weighing about 300 kg అండ్ 2 personsకి డిటెన్షన్ జరిగింది. ఇదిలో విలాస్ భావ్ సాహెబ్ ధోంకే 33 years. He is also the owner of the vehicle and driver. తర్వాత జ్ఞానేశ్వర్ మోహితే అతను కూడా అహ్మద్నగర్ నేటివ్ మహారాష్ట్ర డిస్ట్రిక్ట్ అండ్ ఈ మొత్తం సీజర్ అమౌంట్కి వాల్యూ రఫ్లీ 30 lakh rupees ఉంది. తర్వాత 2 cell phonesకి రికవరీ జరిగింది. ఈ సెల్ ఫోన్స్లో కూడా డేటా అనాలిసిస్ మన టెక్నికల్ వింగ్ ద్వారా జరుగుతుంది. ఈ ఎంటైర్ రూట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ నక్కపల్లి క్రాస్ రోడ్ వైజాగ్ ఈ తుని పక్కనే ఉంది. ఇది ఇంపార్టెంట్ ఏరియా. దెన్ ఫ్రమ్ దేర్ టు అన్నవరం, రాజమండ్రి, విజయవాడ, సూర్యాపేట్, హైదరాబాద్, హుమ్నాబాద్,
కర్ణాటకలో ఉంది. అండ్ ఫైనల్ డెస్టినేషన్ అహ్మద్నగర్, మహారాష్ట్ర. ఈ గాంజా స్మగ్లింగ్లో కొంతమంది ఫార్మర్స్కి ఇన్వాల్వ్మెంట్ ఉంది, తర్వాత ట్రాన్స్పోర్టర్స్కి ఇన్వాల్వ్మెంట్ ఉంది, అండ్ రీటైలర్స్కి ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇవన్నీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో బయటికి వస్తుంది. ఈ సందర్భంలో డీటెయిల్లో మన డీసీపీ గారు, టాస్క్ ఫోర్స్ ఓఎస్డి గారు మీకు చెప్తారు. అండ్ జహీరాబాద్లో కొంతమంది డ్రైవర్స్కి లోకల్ లింక్స్ కూడా ఉన్నాయి. ఈ లింక్స్ ద్వారా ఈ పిల్ఫరేజ్ అమౌంట్ ఇంపార్టెంట్ సిటీ లైక్ హైదరాబాద్ అండ్ అదర్ సిటీస్ ఆఫ్ తెలంగాణ ఈ మెటీరియల్ పోతుంది. ఈ సందర్భంలో ఇంతకుముందు నేను ఒడిశా డీజీపీ గారికి కూడా ఒక లెటర్ రాసాము. అండ్ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి ఒడిశాలో అండ్ బార్డరింగ్ ఏరియా పాడేరు, పెద్దబయాలు అండ్ జాలపుట్ రోడ్, ఈ ఏరియాలో సమ్ యంగ్ బాయ్స్ ఆర్ ఆల్సో లీవ్డ్ యాజ్ ట్రాన్స్పోర్టర్స్. ఈ సందర్భంలో మీ అందరికీ తెలుసు దట్ ఈ గాంజా ప్లాంట్ cannabis ki resin is used for charas, flower is used for ganja, tarvata seeds and leaves are used for bhang. Yani product ee plant ki narcotics lo chala heavy use undi. So ee sandarbhamlo joint CP east zone Ramesh Reddy garu a tarvata OSD task force Radhakishan garu meeku detail lo cheptaru. Ramesh, లాస్ట్ 1 monthలో హైదరాబాద్ సిటీ పోలీస్ స్పెషల్ డ్రైవ్ కింద 78 కేసెస్ బుక్ అయింది ఈ గాంజా స్మగ్లింగ్ అండ్ గాంజా పెడ్లింగ్ కోసం. అండ్ ఈ సందర్భంలో 121 పర్సన్స్కి అరెస్ట్ కూడా జరిగింది. అండ్ 1480 కిలోగ్రామ్స్ ఆఫ్ గాంజాకి సీజర్ జరిగింది. సో నౌ రాధాకిషన్ ఉంది. టోటల్ 78 కేసెస్లో ఇది ఒక స్పెసిఫిక్ ఏరియాలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎట్లా కాదు. ఇప్పుడే నేను ఎక్స్ప్లెయిన్ చేశాము. హైదరాబాద్ అంటే ఈ ఒరిజిన్ పాయింట్ ఆంధ్ర ఒడిశా బార్డర్ అండ్ తర్వాత ఫైనల్ డెస్టినేషన్ పాయింట్ అహ్మద్నగర్, మహారాష్ట్ర వెస్టర్న్ సైడ్. ఈ రూట్కి మధ్యలో ఒక ట్రాన్సిట్ జంక్షన్ లాగే ఉంది హైదరాబాద్. So whatever little pilferage amount is coming, that is coming to Hyderabad. So idilo Hyderabad oka pedda destination kaadu, destination Maharashtra undi. Now inka oka important vishayam ee roju udayam early morning oka robbery jarigindi Saifabad police station limit central zone lo. Ee robbery lo domestic సర్వెంట్ డొమెస్టిక్ హెల్ప్ ద్వారా జరిగింది ఇది. అండ్ ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఇదిలో అంటే ఒక హస్బెండ్ వైఫ్ నేపాల్ నుంచి వచ్చారు. అండ్ నేపాల్ నుంచి రాగానే తర్వాత ఈ యొక్క మార్వాడి ఫ్యామిలీలో యాజ్ ఎ డొమెస్టిక్ హెల్ప్గా లాస్ట్ ఆల్మోస్ట్ 1 month నుంచి ఉన్నారు. అండ్ దే హ్యావ్ టేకెన్ ది ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్. తర్వాత ఈరోజు ఎర్లీ మార్నింగ్ విత్ సమ్ మోర్ అకంప్లిస్ ఈ సేమ్ హౌస్లో రాబరీ కమిట్ చేశారు. ఈ విషయంలో మీడియా ప్రెస్ తరఫు నుంచి నేను పబ్లిక్కి ఒక అపీల్ చేస్తున్నాము. మీ సేఫ్టీ సెక్యూరిటీ గురించి హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి ఒక అప్లికేషన్ ఉంది హాకాయ్. ఈ హాకాయ్లో మీ కుక్, మీ డ్రైవర్, మీ డొమెస్టిక్ హెల్ప్ సర్వెంట్ అందరికీ వెరిఫికేషన్కి ప్రాసెస్ కూడా ఉంది. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా ఉంది. ఇదిలో ఏం కాస్ట్ లేవు. సో నేను అపీల్ చేస్తున్నాము అందరికీ, మీ ఎంటైర్ ఎంప్లాయీస్, మీ డొమెస్టిక్ ఎంప్లాయీస్కి ఒకసారి వెరిఫికేషన్ చేస్తే మంచిది. మీ సేఫ్టీ సెక్యూరిటీ గురించి ఇది మంచి ఐడియా ఉంది. ఇంటర్నెట్లో ఈ సాఫ్ట్వేర్ ఫ్రీగా అవైలబుల్ ఉంది హాకాయ్. ఇదిలో మీరు మీ సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేసి
లేకపోతే ఇఫ్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్ మీరు లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి, పెట్రోల్ కార్కి ఇన్ఫార్మ్ చేయండి, బ్లూ కోల్ట్కి ఇన్ఫార్మ్ చేయండి, లోకల్ ఎస్హెచ్ఓ గారికి ఇన్ఫార్మ్ చేయండి. అండ్ ఇది మన రెస్పాన్సిబిలిటీ ఉంది టు కండక్ట్ డీటెయిల్ ఎంక్వైరీ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దీస్ పీపుల్. నా ఒక మన రికార్డ్ ప్రకారం ఈ లాస్ట్ 3 yearsలో 38 నేపాలీస్ ఈ అడ్వర్స్ నోటీస్లో వచ్చారు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఎనీబడి కమింగ్ ఫ్రమ్ నేపాల్ ఈజ్ బ్యాడ్, ఎట్లా కాదు. ఉద్యోగం కోసం, లైవ్లీహుడ్ కోసం ఒక సిటీ నుంచి వేరే సిటీకి, ఒక కంట్రీ నుంచి వేరే కంట్రీ అందరూ వెళ్తున్నారు. దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ దాట్. మన రెస్పాన్సిబిలిటీ ఏమిటిది? వెరిఫికేషన్ చేయాలి. ఇదిలో ఈ 38%లో ఆటోమొబైల్ థెఫ్ట్ కూడా జరిగింది, హౌస్ బ్రేక్ బై నైట్ కూడా జరిగింది 24, రాబరీ కూడా జరిగింది, సర్వెంట్ థెఫ్ట్ కూడా జరిగింది. సో ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను అందరు సిటిజన్స్కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము దట్ ఆల్ యువర్ డొమెస్టిక్ హెల్ప్ ప్లీజ్ గెట్ దెమ్ వెరిఫైడ్ బై లోకల్ పోలీస్. థ్యాంక్ యూ. హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్లో ఇంతకుముందు ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ ఈ అవైలబిలిటీ ఆఫ్ గాంజా, కొంతమంది స్మాల్ పెడ్లర్స్ కూడా ఉన్నారు. సో వీ హ్యావ్ టేకెన్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. తర్వాత మన డిపార్ట్మెంట్లో ఎనీబడి హూ ఈజ్ నాట్ వెరీ ఎఫెక్టివ్, నాట్ వెరీ కాంపిటెంట్, డెఫినెట్లీ వీ హ్యావ్ టు టేక్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. ఈ సందర్భంలో ఈ డిసిజన్ వాట్ యూ హ్యావ్ మెన్షన్డ్ ఇది వీ హ్యావ్ టేకెన్. అండ్ మన హైదరాబాద్కి కంప్లీట్లీ గాంజా ముక్త్ హైదరాబాద్ ఇది నా ఆబ్జెక్టివ్, నా మోటివ్. ఈ సందర్భంలో ఇంతకుముందు కూడా నేను పబ్లిక్కి రిక్వెస్ట్ చేశాము. వాట్సాప్లో ఒక నంబర్ ఉంది 9490616555. ఈ నంబర్లో మీకు గాంజా లేకపోతే వైట్నర్ ఆర్ ఎనీ డ్రగ్ ఆర్ నార్కోటిక్స్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ వస్తే ఇది షేర్ చేయండి. డెఫినెట్లీ వీ విల్ టేక్ యాక్షన్. అందరికీ నమస్తే. గత నెల రోజుల నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు, ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుసరించి మనకు మాదక ద్రవ్యాల వినియోగం బాగా పెరుగుతుంది. అందులో గాంజా చాలా విస్తృత స్థాయిలో చిన్న చిన్న మోతాదులో ప్రజలకు వెళ్ళిపోతుంది, విద్యార్థుల దగ్గరికి వెళ్ళిపోతుంది. చాలా తీవ్రత బాగా ఉంది అని గుర్తించిన పిమ్మట ప్రభుత్వంలోని అన్ని శాఖలని సమాయత్తం చేసి ఈ మాదక ద్రవ్యాలని, ముఖ్యంగా ఈ గాంజాని నివారించే క్రమంలో ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఏకమైంది. గత నెల రోజుల నుంచి చాలా చోట్ల దాడులు జరుగుతూ ఉన్నాయి, చాలా చోట్ల కేసులు, అంటే ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు కానీ, లేదా దాన్ని స్టాక్ చేసేవాళ్ళు కానీ, రిటైలర్సు, స్టాకిస్టులు, తర్వాత వినియోగదారులు, కన్జ్యూమ్ చేసేవాళ్ళు, వీళ్ళందరినీ కూడా చాలామందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. కొందరిని పీడీ యాక్ట్లో కూడా కమిషనర్ గారు వాళ్ళని జైల్లోకి పంపించడం జరిగింది. ఇదంతా కూడా మాదక ద్రవ్యాలను నివారించే చర్యలను, మన యువతని కాపాడుకోవాలి, వారి బంగారు భవిష్యత్తు పాడు కాకూడదు అనే ఉద్దేశంతో చేస్తున్నది, ప్రజల మేలు కోసం చేస్తున్నది. దీంట్లో భాగంగా పోలీస్ యంత్రాంగం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మొత్తం దీంట్లో నెట్వర్క్ ఏ విధంగా ఇన్వాల్వ్ అయి ఉంది అనే దాన్ని విశ్లేషిస్తున్నారు. ఆ విశ్లేషణలో భాగంగా అంతర్రాష్ట్ర ముఠాలని గుర్తించడం జరిగింది. ఆ ముఠాలు ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి, వేరే రాష్ట్రం ద్వారా ట్రాన్స్పోర్టర్లను వాడుకొని చేయడం. ఈ రవాణా జరుగుతున్న సమయంలో కొంత ఈ డ్రైవర్లు, ట్రాన్స్పోర్ట్కి వచ్చే ఎస్కాట్ వాళ్ళు దానిలోంచి కొంత తస్కరించి అక్కడ లోకల్గా ఉండే వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇది ఒక పాయింట్ నుంచి, పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్ళే కన్సైన్మెంట్లో మధ్యలో ఈ కొంచెం తీసుకోవడం జరుగుతుంది. ఇటువంటివి కూడా మన దృష్టికి వచ్చినాయి. కొన్ని గ్యాంగ్లు ఉన్నాయి. సో ప్రభుత్వ ఆదేశాల మేరకు మన గతంలో తీవ్రవాదుల మీద, తర్వాత వామపక్ష తీవ్రవాదుల మీద ఏ విధంగా అయితే పోలీసులు చాలా గట్టి చర్యలు తీసుకొని సఫలీకృతులైనారో, అటువంటి విధంగానే ఈ గాంజాపై
పోలీస్ శాఖ ఒక యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటా ఉంది. ప్రతి పోలీస్ స్టేషన్ కూడా దీని మీద ఉక్కుపాదం మోపడానికి సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్ నగరంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్లో కూడా చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడ కూడా గాంజా అనేది దొరకకుండా, వినియోగంలోకి రాకుండా, ట్రాన్స్పోర్టేషన్ కాకుండా ప్రయత్నం చేస్తున్నాము. అయినప్పటికీ కూడా ఇంకా కన్నుకప్పి అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. మా దృష్టికి ఖచ్చితంగా ఇటువంటి వాటిని, ఈ వినియోగాలని కూడా మా దృష్టికి తీసుకొని రావాలని హైదరాబాద్ పోలీస్ తరఫు నుంచి ప్రజలందరినీ కూడా కోరుతున్నాము. అట్లాగే కాలేజీలు, హాస్టల్స్ వీటిల్లో వినియోగం జరుగుతున్నప్పుడు దానికి సంబంధించిన యాజమాన్యాలు ఖచ్చితంగా పోలీసులకు తెలియజేయాలి. లేనిచో వారు కూడా దానికి కారణభూతులు అవుతారు. వాళ్ళు ఇండైరెక్ట్గా దీన్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి చట్టపరంగా చర్యలకి వాళ్ళు కూడా సమాయత్తంగా ఉండాలి. లేదంటే పోలీసులకు తెలియజేయాలి. లేదంటే తెలియకుండా వాళ్ళు అట్లే ఉంటే, ఇగ్నోర్ చేసినట్టయితే దీన్ని సహకరించిన వాళ్ళుగా వారిని భావిస్తాము. చట్టపరంగా వారి మీద కూడా చర్య తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ సందర్భంగా ఈరోజు ఇంకా ఈ ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతూ ఉంది. మన ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారి ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ మొత్తం అక్కడే జరుగుతూ ఉంది. జరిగిన తర్వాత కోర్టు ముందు ఈరోజు పట్టుకున్న 2 నిందితుల్ని, తర్వాత మీకు చూపించడానికి తీసుకొచ్చిన వీటన్నిటిని కూడా కోర్టు కస్టడీలోకి పెట్టడం జరుగుతుంది. ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్ సార్. దీంట్లో ఇప్పుడు ఏదైతే మన గ్యాంగ్ పట్టుబడిందో, ఈ వెహికల్ ఓన్లీ ఈ గాంజా సప్లై గురించే వాడుతున్నారు వీళ్ళు. దీన్ని పోయేటప్పుడు ఎంటీ క్రేట్స్ ఉంటాయి కదా, మన కూరగాయలు సప్లై చేసే క్రేట్స్, ఆ లారీ దాని నిండా కూడా మొత్తం ఎంటీ క్రేట్స్ పెట్టుకొని వెళ్ళిపోతుంటారు వీళ్ళు. ఒకవేళ ఎక్కడైనా చెక్ పోస్ట్ కార్డ్ అడిగితే మేము అన్లోడ్ చేసిపోతున్నాం అని చెప్తారు. అక్కడ పోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఆ మధ్యలో పెట్టుకొని వస్తారు. కింద వెహికల్ కూడా పెట్టడం జరిగింది. ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది అది. ఆ మధ్యలో ఈ గాంజా ఈ బ్యాగ్స్ పెట్టేసి మొత్తం మళ్ళీ బ్యాక్ సైడ్ వరకు కూడా క్రేట్స్ పెట్టేసుకొని వచ్చేస్తారు. ఎక్కడైనా చెక్ చేస్తాను, చెక్ పాయింట్స్ అడిగితే మేము కూరగాయలు తీసుకొని పోతున్నాం, ఇందులో ఇది అక్కడ పలానా దగ్గర విజయవాడ దగ్గర అన్లోడ్ చేసినాం, లేదా ఇంకా ముందు అన్లోడ్ చేసినామని చెప్పి ఎంటీ క్రేట్స్ మళ్ళీ కూరగాయలు తీసుకురావడానికి మేము మహారాష్ట్రకి వెళ్ళిపోతున్నాం అని చెప్తూ వస్తుంటారు రెగ్యులర్గా. అక్కడ 1500 రూపీస్, 1000 నుంచి 1500 రూపీస్ పర్ కేజీ పర్చేజ్ చేస్తున్నారు. ఎక్కడ? నర్సీపట్నం దగ్గర. ఏదైతే ఇప్పుడు నక్కపల్లి ఏదైతే ప్రాంతం ఉందో అక్కడికి వేరే ఏజెంటు, వీళ్ళ టచ్లో ఉన్న ఏజెంట్ ఒకతను ఉంటాడు. మళ్ళీ అతని ద్వారా ఆ ఏజెన్సీ ఏరియా నుంచి తీసుకొచ్చి అక్కడ దీంట్లో లోడ్ చేసేసి వాళ్ళు వెళ్ళిపోతుంటారు. లోడ్ చేసిన పార్టీ వెళ్ళిపోతుంటుంది. ఇంకా మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దాంట్లో ఫర్దర్ కూడా మళ్ళీ నేరస్తులను పట్టుకోవడం జరుగుతుంది. అక్కడి నుంచిగా వాళ్ళు స్టార్ట్ అవుతారు. స్టార్ట్ అయిన తర్వాత మన జైరాబాద్ దగ్గరికి పోయిన తర్వాత డాబాలో అక్కడ భోజనం చేసాక ఆగినప్పుడు ఈ డ్రైవర్సు, ఆ క్లీనర్స్ వాళ్ళు వీళ్ళకి కొంత అందుకెళ్ళి కొట్టేయడం జరుగుతున్నది. అక్కడ ఓసారి 10 కేజీలు, 15 కేజీలు, 5 కేజీలు ఎట్లా వీలైతే అట్లా కొట్టేసి అక్కడి నుంచి మన హైదరాబాద్కు రావడం జరుగుతున్నది. దీంట్లో 4 days బ్యాక్ ఇంకో అక్యూజ్ని కూడా పట్టుకోవడం జరిగింది. అంబర్పేట్ పోలీస్ స్టేషన్ అతను కూడా రిమాండ్ అయ్యిండు. తర్వాత వీళ్ళు అక్కడికి వెళ్ళిపోయి ఇప్పటి వరకు ఇది 6th టైం అన్నట్టు 5 సార్లు పోయినరు వాళ్ళు పట్టుబడకుండానే. ఇది 6వ సారి మనం పట్టుకోవడం జరిగింది. నర్సీపట్నం టు అహ్మద్ నగర్, వీళ్ళు కూడా అహ్మద్ నగర్ వాస్తవ్యులే. దీంట్లో కూడా ఇంకా మేము వర్కౌట్ చేసి ఇంటెలిజెన్స్ వాళ్ళ సహకారంతో ఇంకా ఫర్దర్ ప్రొసీడ్ అయిపోయి ఇంకా కూడా మన దగ్గరికి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం మా టాస్క్ ఫోర్స్ తరఫున. నమస్తే, థ్యాంక్ యూ. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.